నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు పారిశ్రామిక శిక్షణ సంస్థలలో సంవిధాన్ మందిర్లను ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ జార్ఖండ్లో 6 వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ 24 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలందిస్తున్న వందే భారత్ రైళ్లు నేడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ఇంజనీరింగ్ పరిజ్ఞానంలో మేధో సారథిగా నీరాజనాలర్పించిన ఇంజనీర్లు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు ముంబైలోని ఎల్ఫాన్ స్టోన్ విద్యా సంస్థలో సంవిధాన్ మందిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలమంతా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేశారన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన 433 పారిశ్రామిక శిక్షణా సంస్థల్లోని సంవిధాన్ మందిర్లను వర్చువల్గా ప్రారంభించారు. विश्व भर में इसका असर पड़ेगा. It is indeed a milestone achievement. It will surely generate awareness about our constitution. और आज के दिन इसकी बहुत बड़ी आवश्यकता है क्योंकि कुछ लोग संविधान की आत्मा को भूल चुके हैं. I am particularly grateful to Mr. Lodha for taking this initiative at this grand scale and not for a day. It's a continuous process, continuous learning about our constitution. This is a very commendable work. It exemplifies commitment to constitution to the highest order. Congratulations. 1989 से 91 तक मैं लोकसभा का सदस्य रहा. जिन बाबा साहब को हम भूल गए थे उससे पहले की सरकारों ने याद नहीं किया कि असली रत्न भारत रत्न बाबा साहब अंबेडकर को क्यों नहीं दिया गया. वो दिन आया. मैं लोकसभा का सदस्य था और वो दिन 31 मार्च 1990 का था. बाबा साहब को भारत रत्न से अलंकृत किया गया. It was an honor conferred late, देरी से दिया गया, पर देर हो सवेर हो न्याय हुआ क्योंकि बाबा साहब ने सदा ये ध्यान दिया कि जो वंचित हैं उनके साथ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను ముంబైలోని రాజ్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పారిశ్రామిక శిక్షణా సంస్థలలో సంవిధాన్ మందిర్ల నిర్వహణ గురించి చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్లో ఈరోజు 6 వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ పాట్నా, బ్రహ్మపూర్ టాటానగర్, రూర్కేలా హౌరా, డియోగర్ వారణాసి, బగల్పూర్ హౌరా, గయా హౌరా వంటి 6 కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ వందే భారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం 120 ట్రిప్లతో ఇవి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపింది. और इस
झंडी दिखाते ही वंदे भारत टाटानगर पटना अपने प्रथम यात्रा पर रवाना। आप जैसा देख सकते हैं कितना उत्साह, यात्रियों के चेहरे पे मुस्कुराहटें बयान करते हुए यहां पे उपस्थित अतिथियों की उत्साह आज एक नई तस्वीर दिखाते हुए अंदर से बच्चे लोग, यात्री वीडियो बना रहे हैं इस ऐतिहासिक पल का, इस ऐतिहासिक क्षण का, जिसका साक्षी हो रहे हैं। यहां पे में पहली किस्त का डिजिटल ट्रांसफर करने की कृपा करें महोदय, और आपकी तरफ से जोरदार तालियां होनी चाहिए। पूरा हुआ सपना की गूंज है, क्योंकि प्रधानमंत्री आवास योजना से करोड़ों लोगों को मिला मकान भी और स्वाभिमान भी। जोरदार तालियां हो आप सबकी तरफ से। झारखंड समेत संपूर्ण देश को दी जा रही इन सौगातों से न केवल आर्थिक प्रगति को, జార్ఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన 660 కోట్ల రూపాయల విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను 46,000 మంది లబ్ధిదారులకు నూతనంగా నిర్మించిన పీఎం ఆవాస్ యోజన గృహాలను అందించే కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణల కారణంగా దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందన్నారు. జార్ఖండ్కు కనెక్టివిటీ పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరుగుతుందన్నారు. आज बहुत ही मंगल दिन है। इस समय झारखंड में प्रकृति पूजा के पर्व कर्मा की उमंग है। आज सुबह जब मैं रांची एयरपोर्ट पर पहुंचा तो एक बहन ने कर्मा पर्व के प्रतीक इस जावा से मेरा स्वागत किया। इस पर्व में बहनें अपने भाई की कुशलता की कामना करती हैं। मैं झारखंड के लोगों को कर्मा पर्व की बधाई देता हूं। आज इस शुभ दिन झारखंड को विकास का नया आशीर्वाद मिला है। 6 नई वंदे भारत ट्रेनें, 650 करोड़ से ज्यादा की रेलवे परियोजनाएं, कनेक्टिविटी और यात्रा सुविधाओं का विस्तार, और इस सबके साथ साथ झारखंड के हजारों लोगों को पीएम आवास योजना के तहत अपना पक्का घर। मैं झारखंड की जनता जनार्दन को इन सभी विकास कार्यों के लिए बधाई देता हूं। इन वंदे भारत ट्रेनों से जो और राज्य से भी जुड़ रही है, मैं उन सभी को भी बधाई देता हूं। साथियों, एक समय था जब आधुनिक सुविधाएं, आधुनिक विकास देश के केवल कुछ शहरों तक सीमित रहता था। झारखंड जैसे राज्य आधुनिक इंफ्रास्ट्रक्चर और विकास के मामले में पीछे छूट गए थे, लेकिन सबका साथ सबका विकास के मंत्र ने देश की सोच और प्राथमिकताओं को बदल दिया है। अब देश की प्राथमिकता देश का गरीब है, अब देश की प्राथमिकता देश का आदिवासी, अब देश की प्राथमिकता देश का दलित, वंचित और पिछड़ा समाज है। अब देश की प्राथमिकता महिलाएं हैं, युवा है, किसान है। इसलिए आज दूसरे राज्यों की तरह ही झारखंड को वंदे भारत जैसी हाईटेक ट्रेनें मिल रही है, आधुनिक इंफ्रास्ट्रक्चर मिल रहा है। साथियों, आज तेज विकास के लिए हर राज्य, हर शहर वंदे भारत जैसी हाईटेक ट्रेन चला चाहता है। अभी कुछ ही दिन पहले मैंने उत्तर और दक्षिण के राज्यों के लिए 3 नई वंदे भारत एक्सप्रेस को हरी झंडी दिखाई थी। और आज टाटानगर से पटना, टाटानगर से उड़ीसा के ब्रह्मपुर, राउरकेला से टाटानगर होते हुए हावड़ा, भागलपुर से दुमका होते हावड़ा, देवघर से गया होते हुए वाराणसी और गया से कोडरमा, पारसनाथ, धनबाद होते हुए हावड़ा के लिए वंदे भारत एक्सप्रेस की सेवा शुरू हुई है। और अभी जब मंच पे आवास वितरण का कार्यक्रम चल रहा था, उसी समय मैंने झंडी दिखा करके इन सभी वंदे भारत ट्रेनों को विदाई भी दे दी और वो अपने गंतव्य स्थान पर चल पड़ी। पूर्वी भारत में रेल कनेक्टिविटी के विस्तार से इस पूरे क्षेत्र की अर्थव्यवस्था को मजबूती मिलेगी। इन ट्रेनों से कारोबारियों को, छात्रों को लाभ होगा। इससे यहां आर्थिक और सांस्कृतिक गतिविधियां भी तेज होगी।
आप सभी जानते हैं आज देश और दुनिया से लाखों की संख्या में श्रद्धालु काशी आते हैं। काशी से देवघर के लिए वंदे भारत ट्रेनों की सुविधा होगी तो उनमें से बड़ी संख्या में लोग बाबा वैद्यनाथ के भी दर्शन करने जाएंगे। इससे यहां पर्यटन को बढ़ावा मिलेगा। टाटा नगर तो देश का इतना बड़ा औद्योगिक केंद्र है। బహుముఖ ప్రజ్ఞశాలి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం నేటి తరం ఇంజనీర్లకు ఆదర్శప్రాయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా 57వ ఇంజనీరింగ్ డేని నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డే జరుపుకుంటామని, ఆయన దేశానికి చేసిన సేవలు యువ ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇరిగేషన్ శాఖలో తీసుకొచ్చి రాయలసీమకు సైతం నీరందించడంలో గాని, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా చెన్నైకి నీరు తీసుకెళ్లడంలో గాని ఇట్లా అత్యంత విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శివరామకృష్ణయ్య గారు గాని, విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి, కేఎల్ రావు గారి దగ్గర నుండి, కాటన్ మహాశయుడి దగ్గర నుంచి శివరామకృష్ణయ్య గారి వరకు ఎవరైతే మరి ఈ రకంగా ఇంజనీరింగ్ వ్యవస్థలో గాని, ఇరిగేషన్ వ్యవస్థలో గాని మరి ముందు చూపుతూ వ్యవహరించిన వీళ్ళందరి యొక్క జయంతోత్సవాల్ని భావితరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా స్ఫూర్తిగా నిలపాలని. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు సైతం అందేలా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల కర్నూలు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ దూరదర్శన్తో మాట్లాడుతూ వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ఆవశ్యకతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకాన్ని వర్తింపచేయటం వల్ల వయో వృద్ధులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వయోవృద్ధులకు వచ్చేసేసి ఒక జీవిత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక చక్కటి హెల్త్ ఇన్సూరెన్స్ చేశారు. ఈ ఇన్సూరెన్స్లో 70 సంవత్సరాలు పైబడినటువంటి వయోవృద్ధులకు వచ్చేసేసి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తూ ఒక చక్కని ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. అదే కాకుండా దీంట్లో నేను ఇంకా ఒకటి చక్కని విషయం కనిపెట్టింది ఏమంటే 25 లక్షల వరకు టాప్అప్ అనేటువంటి ఇన్సూరెన్స్ కూడా, అంటే మనం కొంత డబ్బు తీసుకొని ఇంతకుముందు వచ్చేసేసి నాకు బయట పక్కన వచ్చేసి మొత్తం 3 లక్షల వరకు ఒక ఇన్సూరెన్స్ ఉంటే అటు పైన దానికి టాప్అప్ ఇన్సూరెన్స్ అనేది కూడా 25 లక్షల రూపాయలు కూడా మన ప్రధానమంత్రి గారు దాన్ని కవర్ చేయడం చాలా సంతోషము. భారతదేశంలో ఇది ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టంగా మనం పేర్కొనవచ్చు. మన ప్రీతమ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ లాంటి ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టినందుకు సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులంతా కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇటువంటి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎంతో అభినందించవలసిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మన భారతదేశము పల్లె ప్రజల్లో నిమిడిపోతుంది. ఎక్కువ మంది ప్రజలు కూడా 70 శాతం నిండిన వారు కూడా పల్లెల్లో అమాయకులు ఉన్నారు, తర్వాత నిరక్షరాస్యులు ఉన్నారు. ఇటువంటి పథకాన్ని వాళ్ళ చెంతకు చేర్చాలంటే ప్రసార మాధ్యమాల యొక్క బాధ్యత గురుతరమైంది. కాబట్టి మనకు తెలిసిన వారు కూడా మౌత్ టాక్ దారుగా ఇటువంటి పథకాన్ని ప్రజలకు అందరికీ చేకూర్చాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల బీమాను అది శాలరీస్ సంబంధం లేకుండా ఎవరికైనా 70 ఏళ్ళు దాటిన వాళ్లకు ఇది అనుభవించండి అని అనౌన్స్ చేయడం అయింది. కానీ ఇది ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలంటే చాలా ప్రచారం చేయాల్సి వస్తుంది. అది ఎట్లా రెన్యువల్ చేసుకోవాలా, ఆ రెన్యువల్ చేసుకొని ఏ హాస్పిటల్లో పోవాలా అది కొంచెం ప్రజలకు తెలిపితే వాళ్ళు దండులు అవుతారని నా ఉద్దేశం. మన దేశ ప్రధాని గారు శ్రీ మోడీ గారు ఈ 70 సంవత్సరాల పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం చేపట్టినారు. వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఈ 5 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని చెప్పినారు. దీనికి ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వైష్ణవ్ యాదవ్ అని సెంట్రల్ మినిస్టర్ గారు దీన్ని అనౌన్స్ చేసినారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం ఉన్న 70 సంవత్సరాల పైబడిన ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాల పైబడిన వారందరికీ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
got it. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికి అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బొడమేరు ముంపు బాధితులను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, ఉద్యోగ సంఘాలతో పాటు పలువురు సామాన్యులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం చాపుతున్నారు. ఈ రోజు కూడా వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులు అందించారు. ఏలేరు వరద నుంచి 5 గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేలా చేపట్టిన జాగ్రత్త చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఏలేరు వరద ముంపు హెచ్చరికలు మొదలైన సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎక్కడైనా గంట్లు బలహీనంగా ఉంటే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో సామర్లకోట మండలం వికే రాయపురం దగ్గర ఏలేరు కాలువ గట్టుకి గండిపడే ప్రమాదాన్ని అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీకృష్ణ తేజ ఆ ప్రాంతాన్ని పరిశీలించి జిల్లా యంత్రాంగానికి, మండల అధికారులకు, స్థానిక పంచాయతీ సిబ్బందికి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో గట్టు వెంబడి పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. 3 రోజుల పాటు అక్కడే అధికారులు, ఉద్యోగ బృందం ఉండి పర్యవేక్షించింది. ఇందుకు స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామస్తులు సహకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 2466 కేసులలో రాజీ కుదిర్చామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణ అనంతరం ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఏలూరులోని వాణిజ్య సంస్థలకు చెందిన చెక్ బౌన్స్ కేసులతో పాటు గత 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూసేకరణ కేసులను పరిష్కరించామన్నారు. కక్షదారులు సత్వరమే కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్లు ఉపకరిస్తాయన్నారు. భూసేకరణకు సంబంధించి గత 17 సంవత్సరాల పెండింగ్లో ఉన్న కేసు 2 కేసులు ఏలూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో ఉన్న 2 కేసులు 2007 సంబంధించిన మ్యాటర్స్ 2 కూడా సెటిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులో ఒక కేసు 50 లక్షల చెక్కు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక కక్షిదారులకు ఇవ్వడం జరిగిందండి. కనుక ఈ 3 అంశాలు ఇక్కడ ఈ రోజున ఏలూరులో జరిగిన విషయాల్లో జరిగిన కేసులలో ముఖ్య అంశాలు ఇవి. అయితే ఇంకో ప్రత్యేకంగా ఇవాళ సివిల్ కేసులు 304 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. మరి ఇది రాష్ట్రంలోనే 4వ స్థానంలో అనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని కేసులు ఇంకా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఈ విధంగా జరిగింది. కనుక కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే ఈసారి మీ కేసులు ఏమన్నా ఈరోజు ఒకవేళ సెటిల్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ లోకల్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన అసామాన్య ఇంజనీరింగ్ నైపుణ్యాలతో దేశానికి మార్గదర్శకత్వం వహించారని లైసెన్స్డ్ టెక్నికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హారిక ప్రసాద్ అన్నారు. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలోని స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హారిక ప్రసాద్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని, ప్రతి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయనకి భారతరత్న అన్న బిరుదు ఇచ్చారు మన ప్రభుత్వం గుర్తించి. సో మనం కూడా అటువంటి మంచి ఆశయ సాధనతో మనం ఏదైనా వర్క్స్ కానీ లేకపోతే ఒక పని కానీ ఒక ఇది కానీ చేయాలి. అంటే మనం ఒక ఇంజనీర్గా మనం ఎవరు మనల్ని వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదని నా మనవి. మనం ఇంజనీర్స్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. మనం ఇంజనీర్స్ డే జరుపుకున్న ప్రతిసారి కూడాను మన ఈ పార్కులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి
ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. పూలమాలతో సత్కరించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా మనం ఈ ఇంజనీర్స్లో క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి వర్క్స్ చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లోనే నిర్మాణ రంగంలో అద్భుతాలను సాధించిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు దక్కుతుందని చిత్తూరు ఆర్ఎండ్బి డిఈ దస్తగిరి అన్నారు. చిత్తూరులోని ఆర్ఎండ్బి కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ మోక్షగుండం నిర్మించిన ఎన్నో ప్రాజెక్టులు నేటికి సజీవంగా ఉన్నాయన్నారు. నేటి తరం ఇంజనీర్లు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోజున అందరము ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా జరుపుకుంటున్నాము. 1861 సంవత్సరంలో మైసూరు రాష్ట్రం నివాసి. ఆ రోజుల్లోనే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎన్నెన్నో గొప్ప ప్రాజెక్టును దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అతను చేసి చూపించినాడు. ఆ రోజుల్లో ఏమి టెక్నాలజీ లేని కాలంలోనే జస్ట్ మ్యాన్ పవర్ ఉపయోగించి అతను అన్ని పెద్ద కట్టడాలు పెద్ద వండర్స్ సృష్టించినాడు. అదేవిధంగా మన తిరుమల ఘాట్ రోడ్ కూడా అతనికి ఇచ్చిన ప్లాన్ ప్రకారం చేసినాడు. పెద్ద కట్టడాలకు అతను రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్ సభ్యులు ఈరోజు తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గిరిజన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును పరిశీలించి లబ్ధిదారులకు పథకాలు చేరేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్టీ కమిషన్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గిరిజనులకు ఎక్కడైనా ఏ ఆపద వచ్చినా ఈ కమిషన్ ఆ ప్రజల యొక్క గొంతుకుగా ఇవాళ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ అర్హులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ కమిషన్ ప్రత్యక్షంగా వెళ్ళి ఆ ప్రజలు ఆ కుటుంబాల తరపున ఆ ప్రజలకి ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం తరపున న్యాయం చేసే దాంట్లో ఈ కమిషన్ ఇవాళ కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు రాంబొట్ల దేవాలయం వద్ద శోభాయాత్రను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాలు చేసి నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ఘాట్ వద్దకు తరలివచ్చారు. 2 గంటలకు రీచ్ అయినాయి. మన జిల్లా కలెక్టర్ గారు తర్వాత మిగతా జిల్లా అధికారులందరూ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసారు. తర్వాత మన విగ్రహాలన్నీ కూడా త్వరగా వస్తున్నాయి. వాటి అందరూ కూడా తొందరగా నిమజ్జనం చేసేదానికి ఏర్పాట్లన్నీ పూర్తిగా చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సినంత ట్రైన్స్ 6 గంటల ట్రైన్స్ను తర్వాత గజయితగాళ్ళు కానీ నిమజ్జనం చేసేదానికి ఏదో సేఫ్టీ కొరకు బోట్లు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత లా అండ్ ఆర్డర్ కొరకు 2000 మంది పోలీస్ సిబ్బందితో మంచి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరము ఈ యొక్క అద్భుతంగా జరుగుతున్న కర్నూలు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం గణేష్ మహోత్సవ సమితి చాలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ తూర్పు భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన 7 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకునేందుకు ఆంధ్ర తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు విజయవాడ నుంచి ప్రారంభమైంది. గత రాత్రి ప్రారంభమైన ఈ యాత్ర 25న ముగుస్తుంది. విజయవాడతో పాటు మదిర, ఖమ్మం, దోర్నకల్లు, మహబూబాబాద్, వరంగల్లు, కాజీపేట, జనగామ, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముఖేడ్, నాందేడ్, పూణేలలో బోర్డింగ్ సదుపాయం కల్పించారు. ఈ యాత్రలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ద్వారకాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణేలోని భీమశంకర్ జ్యోతిర్లింగం, నాసిక్లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాల దర్శనం కల్పించారు. విఘ్నేశ్వరు, నెక్స్ట్ త్రయంబకేశ్వరు ఇలాగా ప్లేసెస్ టోటల్గా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుంటూ మేము ఈ టోటల్గా 11 నైట్స్ 12 డేస్ ప్యాకేజ్ టూర్ నడపడం జరుగుతుందండి. ఈ పుణ్యక్షేత్ర తీర్థ స్పెషల్స్ అనేటువంటిది రన్ చేయడం జరుగుతుంది. టూరిస్ట్ స్పెషల్స్
భారత్ గౌరవ్ యాత్ర స్పెషల్ స్పిరిట్ ఐఆర్సీటీ ఆధ్వర్యంలో రన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర అనేటువంటిది ఈ ట్రైన్ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు సైతం అందేలా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ దూరదర్శన్తో మాట్లాడుతూ వృద్ధాప్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఆ సమయంలో అక్కరకు రాని పథకాలు ఎందుకని ఆవేదన ఉండేదన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ఆవశ్యకతను గుర్తించి వయోవృద్ధులకు సైతం అందుబాటులోకి తెచ్చారన్నారు. ఆరోగ్య బీమాని ప్రవేశపెట్టడం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పథకం. సీనియర్ సిటిజన్స్ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కలగజేశారు. వృద్ధాప్యంలోనే అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అనేకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మాకు అందరికీ చాలా అనుకూలంగా ఉపయోగపడుతుందండి. వయసులో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది అటువంటిది కాకుండా 50 సంవత్సరాలు లెక్కేసి కూడా దానికి బీమా పొందే అవకాశాన్ని మనం నరేంద్ర మోడీ గారు మనకి అవకాశం ఇచ్చి చాలా మంచి పని చేశారు. ఆయన 50 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఇవాళ 70 సంవత్సరాలకు కూడా ఇన్సూరెన్స్ ఆయన మనకు ఉపకారం ఒకటి కల్పించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధానం. గోదావరి నదికి వస్తున్న వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 6,90,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్రలో వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.